ఇరాన్ తర్వాత ఇస్రాయెల్ పాకిస్తాన్ పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో పాకిస్తాన్ అమెరికా పైన న్యూక్లియర్ బాంబ్ వేసే ఛాన్స్ ఉంది అని అమెరికా ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ అనేది ప్రొడ్యూస్ చేసింది. సో ఓవరాల్గా ఏంటి ఈరోజు న్యూస్ అని కవర్ చేద్దాం. సో దానికన్నా ముందు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండ్ యుగాది పండగ శుభాకాంక్షలు. సో ఈరోజు న్యూస్ ఏంటంటే అమెరికా మిసైల్స్ అనేది అమెరికా పైన అటాక్ చేసే మిసైల్స్ ఆల్ ఓవర్ వరల్డ్లో ఓన్లీ 3000 మాత్రం ఉన్నాయి. ఎందుకంటే అమెరికాకు ఒక జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంది. సో వాళ్ళ పైన ఎవరున్నారు? కెనడా. సో కెనడా వాళ్ళని ఎలా చూస్తారంటే అమెరికా వాళ్ళు మాదే ఇంకొక స్టేట్లా చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియా భూతాన్ని ఎలా చూస్తుంది, లేదంటే బంగ్లాదేశ్ని సీరియస్గా తీసుకోదు. సో సేమ్ అమెరికా కూడా కెనడాని అలాగే చూస్తుంది. ఇంకా కింద వస్తే సో వాళ్ళంతా కూడా చిన్న చిన్న కంట్రీస్. సో అమెరికాకి మెయిన్ థ్రెట్ ఎవరు? రష్యా, మళ్ళీ నార్త్ కొరియా, మళ్ళీ ఇంకెవరు? చైనా, మళ్ళీ ఇరాన్. సో వీళ్ళ దగ్గర మిసైల్స్ అనేది లాంగ్ రేంజ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు నార్మల్గా మిసైల్స్ అనేది 500 to 1500 కిలోమీటర్స్ ఉంటే అమెరికాని అటాక్ చేయాలంటే దాదాపు 6000 to 12,000 కిలోమీటర్ రేంజ్ అనేది కావాలి. సో అలాంటి మిసైల్ ఇప్పుడు సద్యానికి 3000 మాత్రం ఉంది. సో ఇంకో 10 years తర్వాత ఏమవుతుందంటే దాదాపు 15,000 మిసైల్ ప్రొడ్యూస్ చేస్తారు. దాంట్లో మెయిన్గా రష్యా, చైనా, మళ్ళీ నార్త్ కొరియా. సో వీళ్ళదంతా కామన్, ఎందుకంటే వాళ్ళకి అప్పటి నుంచి కూడా అమెరికా అంటే అవ్వదు. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఇక్కడ షాకింగ్ రిపోర్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఫ్యూచర్లో అమెరికా పైన న్యూక్లియర్ బాంబ్ వేసే ఛాన్స్ ఉంది అని. సో అది ఎందుకు అవుతుందంటే అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ఉందంటే వాళ్ళ కుక్కల కన్నా అంటే కుక్కలకి కంపేర్ చేయకూడదు, కుక్కలు చాలా మంచి అనిమల్. సో దానికన్నా వర్స్ట్. సో ఇప్పుడు డబ్బులు ఇస్తే చైనా సైడ్ వెళ్తారు, లేదంటే డబ్బులు ఇస్తే అమెరికా సైడ్ వెళ్తారు. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో పాకిస్తాన్కి ఈ చైనా వాళ్ళు చాలా టెక్నాలజీని ఇస్తున్నారు, లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఇప్పుడు సద్యానికి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర 1000 to 1500 కిలోమీటర్ హైయెస్ట్ రేంజ్ ఉంది. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు 2000 to 3000 కిలోమీటర్ ఏమైనా బ్యాలిస్టిక్ మిసైల్ చేస్తే సో దాన్ని ఇస్రాయెల్ పైన యూజ్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే ఇంకా లాంగ్ రేంజ్ దాదాపు అమెరికాని కవర్ చేసేంత రేంజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. సో పాకిస్తాన్ ఇటు చైనా సైడ్ వెళ్ళి అమెరికా పైన అటాక్ చేస్తే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని అమెరికా ఇంటెలిజెన్స్ అనేది రిపోర్ట్ ఇచ్చింది. సో మెయిన్గా ఇన్ కేస్ పాకిస్తాన్ పైన ఇస్రాయెల్ ఎందుకు దాడి చేస్తుందంటే ముస్లిమ్స్కి మళ్ళీ యహూదీ జ్యూస్ కమ్యూనిటీ అంటాం, ఇప్పుడు ఇస్రాయెల్లో ఉంటారు కదా. సో వాళ్ళకి పడదు. ఒక టైంలో ఈ జ్యూస్ కమ్యూనిటీ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చంపేసేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ కుక్కల్ని కొట్టినట్టు కొట్టేవాళ్ళు. అండ్ వాళ్ళు వరల్డ్ వార్ అంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ రాకముందు వాళ్ళకు ఒక కంట్రీ అనేది ఉండలేదు. సో వాళ్ళు ఒక ఫ్లాగ్ వేసుకోవాలి, ఇలా స్టార్ మార్క్ వేసుకోవాలి. ఇలా స్టార్ మార్క్ వేసుకుంటే వాళ్ళు జ్యూస్ అని. సో జ్యూస్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఎలా అంటే లోవర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ అని ఉంది కదా, లోవర్లోనే ఫుల్ లోవర్ని ఎలా చూస్తారో ఇండియాలో, సో అలా జ్యూస్ కమ్యూనిటీని ఆల్ ఓవర్ వరల్డ్ చూసేవాళ్ళు. సో జ్యూస్ కమ్యూనిటీకి తెలుసు, అంటే ఇస్రాయెల్కి తెలుసు మన ఎగ్జిస్టెన్స్కి ఇది ప్రాబ్లం అవుతుంది ముస్లిం కంట్రీస్లో న్యూక్లియర్ బాంబ్ ఉంటే. అండ్ లాస్ట్ టైం కూడా అంటే ఎప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తుందో అప్పుడు ఇస్రాయెల్ వాళ్ళు అడిగారు, అంటే ఇండియాకి పర్మిషన్ ఇవ్వండి, మేము పాకిస్తాన్ వాళ్ళ పైన ఎయిర్ స్ట్రైక్ చేస్తాము అని. అయితే అప్పుడు మన జియో పొలిటికల్స్ వేరేలా ఉండింది. సో అందుకే ఇండియా పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇరాన్ తర్వాత పాకిస్తాన్ ఎప్పుడైనా కానీ ఇస్రాయెల్ పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇస్రాయెల్ ఎప్పుడైనా కానీ పాకిస్తాన్ పైన అటాక్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం గాజా వార్ అయినప్పుడు కూడా ఈ పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ అంతా ఏం చెప్పారు అంటే పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ ఓన్లీ పాకిస్తాన్ని సేవ్ చేయడానికి కాదు, అన్ని ముస్లిం అంటే 57 ముస్లిం కంట్రీస్ వస్తాయి, అన్ని ముస్లిం సేవ్ చేయడానికి. సో మేము కావాలంటే గాజా పరంగా ఇస్రాయెల్ వాళ్ళని నడుచుకొని వెళ్ళి కొట్టి వస్తాం, అది ఇది అని అన్నారు. సో ఇస్రాయెల్కి తెలుసు, ఇస్రాయెల్ ఏంటంటే ఏ ముస్లిం కంట్రీలో కూడా న్యూక్లియర్ బాంబ్ ఉండకూడదు, ఇస్రాయెల్ వాళ్ళ అజెండా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఫ్యూచర్లో 3000 బ్యాలిస్టిక్ మిసైల్ ఏమైనా చేసుకుని దాంట్లో న్యూక్లియర్ వారెడ్ని ఏమైనా ఫిక్స్ చేస్తే ఇస్రాయెల్ పైన ఒకే ఒక న్యూక్లియర్ బాంబ్ వేస్తే కూడా అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్సే ఉండదు ఇస్రాయెల్ది, చిన్న కంట్రీ కదా. సో ఇప్పుడు ఇరాన్ని కూడా ఎందుకు అంత అటాక్ చేస్తుందంటే ఇదే రీజన్. ఇరాన్ దగ్గర ఏమైనా న్యూక్లియర్ బాంబ్ వస్తే వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ని యూజ్ చేయడానికి కూడా వెనక ముందర చూడరు, ఎందుకంటే అదేం రిపబ్లిక్ కంట్రీ కాదు, లేదంటే వాళ్ళేం ఇంటర్నేషనల్ రూల్స్ని ఫాలో చేయరు. సో ఎప్పుడైనా కానీ ఇస్రాయెల్కి థ్రెట్టే. సో అందుకే ఇప్పుడు ఇస్రాయెల్ ఫిక్స్ అయింది, కొడితే ఒకేసారి కొట్టేయాలి ఇరాన్ని అని. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో పాకిస్తాన్ పైన కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా షాకింగ్ రిపోర్ట్ ఏంటంటే అమెరికా వాళ్ళది, పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళ దగ్గర కుక్కల్లా ఉంటారు. సో వాళ్ళు
అంటే చెప్పడానికి అవ్వదు కదా, ఒక్కొక్క టైం కుక్కే ఓనర్ని కొరుకుతుంది కదా. సో అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఇన్ కేస్ ఫ్యూచర్లో అమెరికా వాళ్ళ పైన కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది అని, బ్యాలిస్టిక్ మిసైల్, లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారని రిపోర్ట్ వచ్చింది. సో దీని గురించి మళ్ళీ మరిన్ని అప్డేట్స్ రేపు వీడియోలో తీసుకుందాం, రేపటి వీడియోలో చూద్దాం. అండ్ నా తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. నా మదర్ టంగ్ అనేది కన్నడ. సో మాది బార్డర్, కర్ణాటక ఆంధ్ర బార్డర్, కోలార్ మనది. సో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ యుగాది అండ్ హ్యాపీ న్యూ ఇయర్.